హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈ వ్లాగ్ వచ్చి ఏ డే ఇన్ మై లైఫ్ అండ్ అలాగే ట్రావెల్ వ్లాగ్ అనమాట. నేను బెంగళూరు నుంచి కడపకి ట్రావెల్ చేస్తున్నాను అండ్ వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను, ఏమనుకోకండి. ఏ డే ఇన్ మై లైఫ్ అని చెప్పాను కాబట్టి మార్నింగే లేసేసి ఇంకా ఇంట్లో పని అంతా పూర్తి చేసేసుకున్నాను. ఎందుకంటే ఈరోజు ట్రావెల్ కూడా చేయాలి కదా. అండ్ 6:30కి టీ కూడా తాగేస్తున్నాను. మీరు చూసినట్లుంటే ఇక్కడ చూపించే టైం డేట్ డిఫాల్ట్ టైం డేట్ అనమాట. నేను ఏదో సపరేట్గా యాడ్ చేసింది కాదు. అండ్ అలాగే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయాము పండు, నేను. అండ్ ఇక్కడ పూజ కూడా చేసేస్తున్నాను. అండ్ ఇంకా ఆలోచిస్తున్నాను అనమాట, ఏమేమి సర్దుకోవాలి ఏంటి. చాలా హడావిడి అయిపోతుంది కదా మనం ఏదైనా ట్రావెల్ చేస్తున్నాము అంటే. అండ్ అందరికీ ఎలా ఉంటుందో తెలీదు, నాకు అయితే ఇంకా ఏమైనా మర్చిపోయామా పెట్టుకునేవి, ఏం చేయాలి, ఇవే గుర్తొస్తూ ఉంటాయి అనమాట. పక్కన హరితో కూడా మాట్లాడుతూ ఇవే పని చేసుకుంటూ ఉన్నాను. అలాగే మంచిగా పూజ కూడా స్టార్ట్ చేశాను. అండ్ మనకు దివాళీ తర్వాత కార్తీక మాసం కూడా స్టార్ట్ అవుతుంది కదా. సో కార్తీక మాసం స్టార్ట్ అయిన రోజే మళ్ళీ మేము బెంగళూరు కూడా రిటర్న్ వచ్చేసాం అనమాట. సో అదంతా కూడా మీకు కమింగ్ బ్లాగ్స్లో తెలుస్తుంది. అండ్ అలాగే కడప డైరీస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. హలో, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే టైం 7:30 అవుతుంది. మేము ఇంకా కొంచెం రెడీ అవ్వాలి, టిఫిన్ తినాలి. వాళ్ళైతే ఉప్మా చేస్తున్నాను, కొంచెం హెవీగా ఉంటుంది కదా అని చెప్పి. సో పండు కూడా రెడీ అయిపోయినాడు. మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? కడపగా. ఇప్పుడు దీపావళికి క్రాకర్స్. హలోవిన్ డే అయిపోయింది, ఇప్పుడు దివాళీ వస్తుంది. హలోవిన్ డే ఎప్పుడు అయిపోయింది? అవునా? ఇట్స్ టైమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అనమాట. టైం 8 o'clock అయిపోయింది. అండ్ ఇవాళ ఏం టిఫిన్స్ ఇస్తున్నానంటే గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను. కొంచెం ఏదైనా జర్నీ చేసేటప్పుడు మనము ఊరికే నార్మల్గా బ్రెడ్ ఇలాంటివి తినడం కన్నా కొంచెం హెవీ ఫుడ్ తింటే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి ఉప్మా చేస్తున్నాను. అండ్ ఇవాళ థర్స్డే అనమాట. అండ్ మేము ఎగ్ నాన్ వెజ్ ఏమీ తిన్నాము, అందుకే నార్మల్గా బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేసేస్తున్నాను. ఫుల్ హడావిడి అయిపోయింది. ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అన్నీ కలిపి వేసేసాను అనమాట. వెజిటేబుల్స్ అయితే ఆనియన్స్ తప్ప ఏమీ లేవు. సో అదే యాడ్ చేశాను. ఒక్క వెజిటేబుల్ కూడా లేదు. క్యారెట్ ఇంకా గ్రీన్ చిల్లీ ఉంది, అంతే. ఇంకా అవి యాడ్ చేసేస్తున్నాను. ఆల్రెడీ రవ్వ నేను కొంచెం రోస్ట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట సపరేట్గా. పండు కోసము బయట నుంచి ఇడ్లీ సాంబార్ వడ తెప్పించాము. సో ఇంకా ఏమి పిండి లేదు ఫ్రిడ్జ్లో కూడా చేద్దాము అంటే. ఇంకా ఇంట్లో ఉండే వాటితో చేసేస్తున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకా రెడీ కూడా అయిపోయాము. ఇట్స్ ఆల్మోస్ట్ 9 o'clock అయిపోయింది. అండ్ ఈ చోకర్ వచ్చి రీసెంట్గా తీసుకున్నది. ఎప్పుడైనా జ్యువెలరీ హాల్ చేసినప్పుడు అప్పుడు చూపిస్తాను. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువే పడింది. 240, 250 అరౌండ్ 300 లోపే అనుకుంటాను. మనకు ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట. అండ్ ఇవన్నీ పండ్లు స్నాక్స్ ఐటమ్స్. సో అంతా రెడీ అయిపోయిందండి. సో చూస్తున్నారు కదా ఎన్ని బ్యాగ్స్ తీసుకెళ్తున్నాము. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు ఎన్ని బ్యాగ్స్తో వచ్చామన్నది కూడా మీరు అబ్జర్వ్ చేయండి, సో దట్ మీకు అర్థమవుతుంది. ఎక్కువ బ్యాగ్స్ లేవు కదా, 2 ల్యాప్టాప్ బ్యాగ్స్ అండ్ అలాగే మా బట్టలు సంథింగ్ 2-3 బ్యాగ్స్ ఉంటాయి. సో పండు వాజ్ సో ఎక్సైటెడ్ అనమాట, ఎప్పుడెప్పుడు కడపకు వెళ్ళి క్రాకర్స్ కాల్చాలి అని చెప్పి. నిన్న ప్రీవియస్ బ్లాగ్ చూస్తే మేము ఏమేమి క్రాకర్స్ తీసుకెళ్తున్నాము అన్నదంతా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. హలో, సో అంతా రెడీ అయిపోయాము. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 9:20 అవుతుంది. ఇంకో 10 minutesలో బయలుదేరుతాము. క్యాబ్ కూడా వచ్చేసిందంట, కింద ఉంది. ఇంకో 10 minutesలో వెళ్తాము. అండ్ ఈ చైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, రీసెంట్గా తీసుకున్నాను అనమాట అమెజాన్లో. చోకర్ చాలా బాగుంది. అండ్ ఈ డ్రెస్ మీదకి కొంచెం మ్యాచ్ అయినట్లు అనిపిస్తుంది. సో అందుకు వేసుకున్నాను. బట్ కడప ఎంటర్ అవ్వగానే తీసేసేయాలి, అమ్మమ్మ తిట్టేస్తుంది. ఎందుకు అట్లాంటివన్నీ వేసుకుంటావు అని అంటుంది. బట్ నేనేం అమ్మమ్మని ఇమిటేట్ చేయట్లేదు, బట్ అడుగుతుంది. సో కడప ఎంటర్ అవ్వగానే తీసేస్తాను ఈ చోకర్.
సో ఇంకా అందరికీ హ్యాపీ దివాళీ, బాగా సెలబ్రేట్ చేసుకోండి అందరూ. మోస్ట్లీ ఈ వ్లాగ్స్ పోస్ట్ చేసే లోపు దివాళీ కూడా అయిపోయి ఉంటుందేమో. సో సారీ, కొంచెం వీడియోస్ అనేవి లేట్గా పోస్ట్ చేస్తున్నాను. సో పండు అయితే ఫుల్గా రెడీ అయిపోయాడు. హీఈస్ ఆల్సో రెడీ టు గో అనమాట. సో ఇంకా ఏం లేవు, ఓన్లీ టవల్స్ ఒక్కటి ఉంటే ఇక్కడ ఆరేసామన్నమాట, లోపలికి ఆరేసాము. ఎలాగో 4 డేస్లో మళ్ళీ వచ్చేస్తాం కదా అని చెప్పి. డార్క్ సర్కిల్స్ వచ్చేసినట్టున్నాయి కదా నాకు బాగా, మేబీ సన్లైట్కి అలా కనిపిస్తుందేమో. బై ద వే, ఈ డ్రెస్ డీటెయిల్స్ వచ్చి ఈ బ్రాండ్ వచ్చి బీబా అనుకుంటాను, బీబానే. అండ్ నేను ఇది ఆన్లైన్లో తీసుకున్నాను, మిత్రాలో పర్చేస్ చేసుకున్నాను అనమాట. అండ్ దీని కాస్ట్ వచ్చి 3,500 అలా పడింది. అప్పుడు పెద్దగా ఆఫర్స్ లేవు, ఆ టైంలో తీసుకున్నాను. 2 years బ్యాక్ జాన్ ఫస్ట్ కోసం తీసుకున్నాను అనమాట. అండ్ అప్పుడు చాలా లూజ్ ఉండేది, అప్పుడు కూడా ఆల్టరేషన్ చేయించాను, లూజ్ ఉందని చెప్పి. ఇప్పుడు ఇంకా లూజ్ అయిపోయింది తెలుసా, మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, చాలా లూజ్ అయిపోయింది డ్రెస్. బట్ ఇంకా జర్నీ చేస్తున్నాం కదా, కొంచెం బాగుంటుంది, అందట్టు కడపకి వెళ్తున్నాం అని చెప్పి ఇంకా అలా వేసుకున్నాను అనమాట. నాది మాస్క్ డ్రెస్ మ్యాచింగ్. పండు నీది కూడా మ్యాచింగ్ నా మాస్క్ డ్రెస్. ఇది బ్లాక్ అండ్ రెడ్, డ్రెస్ కూడా బ్లాక్ అండ్ రెడ్. చూడు, బ్లాక్ అండ్ రెడ్, డ్రెస్ కూడా బ్లాక్ అండ్ రెడ్. ఏంటి క్రాకర్స్ కొట్టుకున్నావా? ఫైనల్లీ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇంకా మేము లాక్ వేసేసాము ఇంటికి, ఇంకా లిఫ్ట్లో వెళ్తున్నాం అనమాట. పండు చూసారా, క్రాకర్స్ బ్యాగ్ ఒక్కటి పట్టుకుంటాడంట, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు క్రాకర్స్ కాల్చడానికి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా జరిగాయి. సో అదంతా కూడా మీకు కమింగ్ వ్లాగ్స్లో చెప్తాను. ఇది మేము వెళ్ళేది వచ్చి ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఎగ్జాక్ట్గా ఒక 15 minutes ముందు మనం బుక్ చేసేసుకుంటే క్యాబ్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ ఒక 6 hours పడుతుంది. మనకు బస్లో అయితే 4.5 hours పడుతుంది, మ్యాక్సిమం 5 hours పడుతుంది బస్లో. ఇంకా ఫ్లైట్ జర్నీ అయితే ఒక 1 hourకి వెళ్ళిపోవచ్చు. వయా తిరుపతి నుంచి వెళ్ళాలి అని అనుకుంటాను. ఇంకా జర్నీ స్టార్ట్ అయింది, మధ్యలో పెట్రోల్ వేపించారనమాట డ్రైవర్. సో ఇంకా తర్వాత నార్మల్గా వెళ్తూ ఉన్నాము. అండ్ బిగ్ బాస్ కూడా నేను ముందు రోజు చూడలేదు, యూజువల్గా మార్నింగ్ టైమ్స్ చూస్తాను. సో అది కూడా కవర్ చేసేసాను అనమాట జర్నీలో. నాకైతే అస్సలు నిద్ర రాలేదు, పండు అయితే బాగా నిద్రపోయాడు కొంతసేపు. అండ్ కొన్ని మెయిన్వి చూపిస్తాను. ఈ రోలా హైపర్ మార్కెట్, ఇది చాలా పెద్ద సూపర్ మార్కెట్ అనమాట, లోపల అన్నీ ఉంటాయి. ఇంకా దీని పక్కన లూలు శారీస్ అని చెప్పి, అండ్ బాలాజీ భవన్, ఇవన్నీ చాలా ఫేమస్ అనమాట ఈ ఏరియాలో మెయిన్గా. సో అదంతా చూపిస్తున్నాను. దాని వెనకాల మనకు సినిమా థియేటర్ కూడా ఉంది. అండ్ దట్టు దివాళీ స్టార్టెడ్ అనమాట ఆ రోజు యాక్చువల్గా నరక చతుర్థి అనుకుంటాను, తర్వాత రోజేమో నరక చతుర్థి. ఇంకా ఆ రోజు చాలామంది ఫ్లవర్స్ ఇవి అవి అన్నీ అమ్ముతూ ఉన్నారనమాట రోడ్ సైడ్. అండ్ ఇట్స్ టైమ్ టు వాచ్ బిగ్ బాస్ నౌ. నేను నైట్ చూడలేదు, ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock హాట్స్టార్లో వస్తుంది కదా, సో అప్పుడు చూసేస్తాను. కానీ ఇప్పుడు మంచిగా ఫ్రీ టైం దొరికింది, సో ఇప్పుడు బిగ్ బాస్ చూస్తాను. అండ్ అఖిల్ సీక్రెట్ రూమ్లోకి వెళ్ళినట్టున్నాడు నిన్న, సో చూడాలి ఏమవుతుందో. పండు అయితే ఒక 1/2 hour 1 hour అయిపోయిన తర్వాత, ఇంకా ఎంతసేపు మమ్మీ, కడప ఇంత దూరమా, ఇంకా ఎంతసేపు వెళ్ళాలి అని అడుగుతూ ఉన్నాడు అనమాట. పాపం ఎప్పుడెప్పుడు వెళ్ళాలని చెప్పి ముందు ఒక 2-3 days ముందు నుంచి చెప్తూ ఉంటాము. సో ఇంకా ఫుల్ మైండ్లో డిసైడ్ అయిపోతాడు అనమాట, ఎప్పుడెప్పుడు వెళ్ళాలా ఊరికి అని చెప్పి. మేము జస్ట్ టోల్ గేట్ ఒక్కటి దాటాం అనుకుంటాను. టోల్ గేట్ తర్వాత ఇంకా ఏం పెద్దగా ఉండదు, జర్నీ అనేది చాలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది. మనకు క్యాబ్లో కాబట్టి మ్యాక్సిమం అంటే ఒక 6 hours పక్కాగా పడుతుంది. ఇది వయా మనకు ఒక 284 kilometers వరకు ఉంటుందన్నమాట. అండ్ మధ్యలో ఏమేమి వస్తాయి అని అంటే, ఫస్ట్ మనకు కర్ణాటక తర్వాత మదనపల్లి వస్తుంది, కర్ణాటక బార్డర్ తర్వాత మనకు మదనపల్లి వస్తుంది. ఇంకా మదనపల్లి తర్వాత మనకు
రాయచోటి వస్తుంది. రాయచోటి తర్వాత మనకు కడప అనమాట. సో ఇలా వెళ్తాము. జర్నీ పెద్దగా ఎక్కువ అనిపించదు. మనం ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతే అసలు జర్నీ చేసినట్లు కూడా ఉండదు. కొంచెం మధ్యలో మేము అటు కాకుండా ఇటు కాకుండా స్టార్ట్ అయ్యాం కదా 9:30 9:45 కలా. సో మాకు అక్కడికి వెళ్ళే లోపు కడపకి అరౌండ్ 3:30 అయిపోయింది. ఇంకా లంచ్ బయట ఎక్కడో ఒక చోట చేయాల్సి వస్తుంది. సో మ్యాక్సిమం అంటే ఒక 6 అవర్స్ టైం పడుతుంది మనము ఇలా ట్రావెల్ చేయాలి అంటే బెంగళూరు టు కడప. ఒక టైంలో పండు నిద్రపోయాడు చూసారు కదా. ఒక 1 అవర్ 1.5 అవర్ అలా నిద్రపోయి ఉంటాడనమాట. ఇంకా హరి ఏమో ముందరికి వెళ్ళాడు డ్రైవర్ పక్కన. సో ఇంకా అలా కాలు జంపేసుకొని పడుకున్నాడు నా మీద. అండ్ మాకు కొంచెం ఇంకా ఆకలి అవుతున్నట్లు అనిపించింది అరౌండ్ 12:30కి ఆ టైంలో. అప్పుడు మేము మదనపల్లిలో ఉన్నామన్నమాట. మదనపల్లిలో ఒక రెస్టారెంట్లోకి వెళ్ళాము. అక్కడ ఎంత బాగుందని తెలుసా. అండ్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ మా కార్ కూడా మంచిగా వాళ్ళు ఎక్కడ పార్క్ చేయాలి అక్కడి వరకు తీసుకెళ్ళడము. అండ్ ఆ తర్వాత వెళ్ళేటప్పుడు వెనకాల ఏమైనా వెహికల్స్ వస్తున్నాయో చెప్పడము చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆ హోటల్ వాళ్ళు మాత్రము. అండ్ ఆ హోటల్ ఏంటి అని అంటే ఎస్వి రెస్టారెంట్ అండి. ఇది యాక్చువల్గా మదనపల్లిలో కొంచెం లోపలికి ఉంటుంది. మనకు బస్ స్టాప్ ఉంటుంది కదా, మదనపల్లి బస్ స్టాప్ పక్కనే అనమాట ఈ హోటల్. అండ్ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అంటే మొత్తం చదువుతూ ఉన్నాను. అండ్ చాలా బాగుంది తెలుసా ఫుడ్ ఇక్కడ. మనకి సరిపోకపోతే మనం తీసుకుందాము. రవ్వ దోశ బాగుంటుంది. చపాతీ పూరి వద్దు. యూజువల్గా ఎప్పుడైనా మేము మాల్స్కి వెళ్ళినప్పుడు చాలామంది నార్త్ ఇండియన్స్ అనుకుంటాను మెయిన్గా దోశ తినేవాళ్ళు, లైక్ మసాలా దోశ ఇలా తీసుకునేవాళ్ళు. నేను అనుకుంటూ ఉండేదాన్ని బయటికి వచ్చినప్పుడు కూడా దోశ తింటారా ఎవరైనా అని చెప్పి. బట్ నాకు ఇప్పుడు అనిపించింది తెలుసా. ఎందుకంటే ఇంట్లో కంప్లీట్గా మేము దోశలు మానేసామన్నమాట బ్రేక్ఫాస్ట్కి. వెన్ ఎవర్ ఐ గో అవుట్ సైడ్ లైక్ మాల్స్కి కానీ లేదంటే ఎప్పుడైనా బయట తినాలి అని అనిపించినప్పుడు నేను కూడా ఇప్పుడు దోశ ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ దోశలో ఉన్న స్పెషాలిటీ అదే అండి. చెప్పలేను ఎంత ఫేవరెట్ తెలుసా నాకు దోశ అంటే. ఇంకా పండు కోసమేమో ఇక్కడ ఇడ్లీ అండ్ అలాగే వడ ఆర్డర్ చేసాము. అండ్ నా కోసమేమో మసాలా దోశ అండ్ హరి కోసమేమో ఆనియన్ దోశ. అది తింటేనే మాకు ఫుల్ అయిపోయింది. ఇంకా నేను రవ్వ దోశ ఇవి అవి అనుకున్నాను, చాలా ఫుల్ అయిపోయింది తెలుసా ఒక దోశ తినగానే. అండ్ ఈ మధ్య నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా మ్యాక్సిమం అంటే ప్రిఫర్ చేసేది దోశనే అండి. అండ్ ఈ కారం మసాలా దోశ చాలా టేస్టీగా ఉండింది. మనకు ఘీ కావాలన్నా బటర్ కావాలన్నా ఏం అడిగినా కూడా అలా వేసిస్తారనమాట. అండ్ చట్నీ సాంబార్ కూడా చాలా బాగుండింది. అండ్ ఆనియన్ దోశ కూడా నిజంగా ఆసమ్ తెలుసా. అది తింటే ఫుల్ అయిపోయింది. అండ్ ఎవరైనా ట్రై చేయాలి అని అనుకుంటే వాళ్ళు మదనపల్లిలో ఎస్వి రెస్టారెంట్లో ఒకసారి ట్రై చేయండి. సూపర్గా ఉండింది ఫుడ్ అక్కడ మాత్రము. పైన పోతున్నాయి పాపా, పైన పోయి కాలుతున్నాయి. మీరు ఇంతకుముందు చూసారు కదా కొన్ని క్రాకర్స్ సౌండ్స్ వస్తూ ఉన్నాయి. అండ్ అలాగే చూపించాను కూడా మీకు. ఇది యాక్చువల్గా ఒక విలేజ్ అనమాట. అక్కడ రాసున్నారు ఏదో ఎనుములవారిపల్లె అని చెప్పి. ఆ విలేజ్లో ఆ రోజు మెయిన్గా జాతర అంటారు కదా మనకు. సో అది జరుగుతూ ఉండింది. సో చాలామంది రష్ ఉన్నారు రోడ్లో. అండ్ అలాగే కొన్ని క్రాకర్స్ ఇవి అవి కలుస్తుంటే సో కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి అలా మీకు చూపిస్తున్నాను. ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్కలాగా జరుగుతూ ఉంటుంది కదా జాతర. బట్ ఆ రోజు అక్కడ జరుగుతున్నట్లుండింది. సో అలా మీకు కూడా చూపించాను.
ఫైనల్లీ మనము రాయచోటికి ఎంటర్ అయిపోయాము. ఇంకా ఆల్మోస్ట్ ఒక 1 అవర్లో మనం కడప కూడా రీచ్ అయిపోవచ్చు. అండ్ ఒక టైప్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అనమాట, ఇంకా ఎప్పుడెప్పుడు వచ్చేస్తుందా అని చెప్పి. ఇంకా మేము ఎక్కడో దారిలో దోశ ఇవి తిన్నాం కదా, పండు ఇడ్లీ తిన్నాడు. ఇంకా ఇంటికి వెళ్తూనే ఇంకా ఏమీ తినలేదు అసలు. ఇంకా దగ్గరికి వచ్చేసాము. అండ్ ఇక్కడ దగ్గరలో మనకు ఇంకా కడప ఎంటర్ అవ్వగానే ఒక చిన్న విలేజ్ వస్తుందండి. ఆ విలేజ్ నేమ్ వచ్చి గువ్వల చెరువు అనమాట. అక్కడ మనకు పాల్గొవ్వ ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా, అదే పనిగా ఆగి మరీ తీసుకున్నాడు. అండ్ ఇక్కడ మీకు బోర్డ్ కనిపిస్తుంది కదా, కడప ఎగ్జాక్ట్గా 46 కిలోమీటర్స్ అని ఉంది. సో ఎవ్రీథింగ్ నేనైతే ఒక్క నిమిషం కూడా పడుకోలేదు ఆ జర్నీలో మాత్రము. అండ్ ఎక్కడెక్కడ ఏమేమి కనిపిస్తాయి, ఎక్కడెక్కడ ఏమేమి షూట్ చేయాలి, ఇది ఆలోచిస్తూ ఉన్నాను. అండ్ ఫైనల్గా గువ్వల చెరువుకి రీచ్ అయిపోయాము. ఇంకా ఆల్మోస్ట్ ఒక 40-45 మినిట్స్ కంటే ఎక్కువ టైం పట్టదు. అండ్ హరికి చాలా ఇష్టము. అండ్ నేను కొంచెం అంటే ఎక్కువగా తింటే ఎగుట్ అయిపోతుంది, లైట్గా కొంచెం టేస్ట్ చేశాను అనమాట. అండ్ అలాగే పార్సల్ కూడా తీసుకెళ్ళాము కడపకి. అండ్ హరి ఫేవరెట్, అండ్ అమ్మమ్మ కూడా చాలా ఇష్టము ఈ పాల్కవ్ అంటే. సో అలా మేము పార్సల్ కూడా తీసుకెళ్ళాము. అండ్ డ్రైవర్ కూడా టేస్ట్ చూపిస్తున్నాం అనమాట. అతనికి కూడా ఒక చిన్న ప్యాకెట్ తీసుకున్నాము. మేము ఇప్పుడు గువ్వల చెరువులో ఉన్నాము. గువ్వల చెరువు కదా, గువ్వల చెరువులో ఇక్కడ పాల్కవ చాలా ఫేమస్. సో అది తీసుకొని రావడానికి అని చెప్పి అది వెళ్ళారు. అండ్ ఇక్కడ చూసారా, ఇదే అండి ఆ పాల్కవ్వ. మనకు కొంచెం స్వీట్గా ఉండేది, కొంచెం స్వీట్ తక్కువ ఉండేది, ఏది అడిగినా కూడా మనకు వేసిస్తారు వాళ్ళు ఇలా చిన్న కప్లో. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తుంటే కూడా నాకు మళ్ళీ తినాలి అని అనిపిస్తుంది. బట్ అంతా కూడా తినలేదు తెలుసా, నేను ఇంకా మిగిలిచ్చేసాను. ఒక 2-3 స్పూన్స్ తిన్నాను. పండు అయితే అస్సలు టేస్ట్ చేయలేదు. అసలు పండు బయట ఫుడ్ తిన్నాడు అనమాట. మెయిన్గా కొంచెం అన్న టేస్ట్ చేయంటే అస్సలు టేస్ట్ చేయలేదు. ఇప్పుడు మీకు వీడియో చూపిస్తున్నప్పుడు కూడా నాకు నోరు ఊరుతుంది తినాలని అనిపించి. అండ్ ఆ వీధి అంతా, ఆ గువ్వల చెరువు అంతా మనకి ఈ పాల్కవ్వనే అమ్ముతూ ఉండింటారనమాట. అండ్ ఇది దాటితే మనకు ఒక ఘాట్ రోడ్ వస్తుంది. ఇదే అండి ఆ ఘాట్ రోడ్. కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి ఈ ప్లేస్లో మాత్రము. అండ్ ఇది అయిపోగానే మనకు కడప వచ్చేస్తుంది. సో ఎక్సైటెడ్. అండ్ ఇంకెక్కువ టైం పట్టదు, ఒక 15-20 మినిట్స్లో మనం కడప రీచ్ అయిపోవచ్చు. ఇంకా కడప రీచ్ అయిపోగానే అక్కడ నుండి మనకు కడప వ్లాగ్స్, అమ్మమ్మ, తాతయ్య అందరు కనిపిస్తారు. ఇంకా దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, క్రాకర్స్, ఎవ్రీథింగ్, ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ షూట్ చేస్తూ ఉన్నానమాట. సో ఇంకా ఈ జర్నీ వ్లాగ్ అయితే ఇంక ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. కడప కూడా ఎంటర్ అయిపోయామను. అండ్ ఈ తర్వాత నుంచి ఏం జరిగిందో మనం ఇంకొక వ్లాగ్లో చూస్తాము. సో ఫ్రెండ్స్, ఈ జర్నీ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. సో నచ్చినట్లుంటే యాజ్ యూజువల్గా ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.